రామాయణ గాథ కైకేయి కోరికలు తండ్రి మాట కోసం రాముడి త్యాగం. అయోధ్య నగరమంతా పండుగ వాతావరణం నెలకొంది. వీధులన్నీ పూలతో తోరణాలతో అందంగా అలంకరించారు. దశరథ మహారాజు తన ప్రియపుత్రుడైన రాముడికి పట్టాభిషేకం చేయాలని నిశ్చయించుకున్నాడు. రాముడు రాజు కాబోతున్నాడన్న వార్త విని ప్రజలందరూ ఎంతో ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నారు. రాజభవనంలోని ఒక ఎత్తైన గది కిటికీ నుండి మంథర అనే దాసి ఈ వేడుకలను చూసింది. ఆమె మనసులో అసూయ కలిగింది. రాముడు రాజు అయితే కైకేయి ప్రాముఖ్యత తగ్గుతుందని, తన అధికారం పోతుందని ఆమె భయపడింది. ఎలాగైనా ఈ పట్టాభిషేకాన్ని ఆపాలని ఆమె ఒక కుట్ర పన్నింది. మంథర వేగంగా రాణి కైకేయి అంతఃపురానికి వెళ్ళింది. కైకేయి రాముడిని తన కన్నకొడుకు కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. కాని మంథర ఆమె చెవిలో విషం నింపింది. రాణిగారు, రాముడు రాజు అయితే మీరు ఒక సామాన్య సేవకురాలిగా మారిపోతారు. మీ కొడుకు భరతుడికి ఏ పదవీ ఉండదు అని నూరిపోసింది. మంథర మాటలకు కైకేయి మనసు నెమ్మదిగా మారింది. భరతుడిమీద ఉన్న మమకారంతో ఆమె బుద్ధి గడ్డితింది. రాముడి పట్టాభిషేకాన్ని అడ్డుకుని తన కుమారుడ్నే రాజును చేయాలని ఆమె పట్టుబట్టింది. మంథర చెప్పినట్లే దశరథుణ్ణి అడగాలని నిర్ణయించుకుంది. కైకేయి తన విలువైన ఆభరణాలన్నింటినీ తీసి నేలకేసి కొట్టింది. చిరిగిన వస్త్రాలు ధరించి కన్నీళ్లతో కోపగృహంలో నేలపై పడుకుంది. రాజు వచ్చినప్పుడు తన నిరసనను తెలియచేయడానికి ఆమె సిద్ధమైంది. పట్టాభిషేక వార్తను స్వయంగా చెప్పాలని దశరథ మహారాజు సంతోషంతో కైకేయి వద్దకు వచ్చాడు. కాని అక్కడ నేలపై పడియున్న కైకేయిని చూసి ఆయన హృదయం ఆవేదనతో నిండిపోయింది. ప్రేమగల కైకేయి, నీకు ఏమైంది? నీ కోరిక ఏదైనా నేను తీరుస్తాను అని ఆయన ఆమెను బ్రతిమాలాడు. కైకేయి మెల్లగా లేచి కూర్చుంది. మహారాజా, పూర్వం యుద్ధంలో నేను మీ ప్రాణాలను కాపాడినప్పుడు మీరు నాకు 2 వరాలిస్తానన్నారు. ఆ వరాలను ఇప్పుడు తీర్చండి అని కోరింది. దశరథుడు ఏమాత్రం ఆలోచించకుండా సరే అని మాట ఇచ్చాడు. కైకేయి తన కఠినమైన కోరికలను బయటపెట్టింది. నా మొదటి వరం, భరతుడు అయోధ్యకు రాజు కావాలి. నా 2వ వరం, రాముడు నారచీరలు కట్టుకుని 14 ఏళ్లపాటు వనవాసానికి వెళ్ళాలి అని చెప్పింది. ఆ మాటలు విన్న దశరథుడు పిడుగుపడ్డట్లు నిశ్చేష్టుడయ్యాడు. దశరథుడు కన్నీరు మున్నీరుగా విలపించాడు. కైకేయి, రాముడు నా ప్రాణం. అతడిని అడవులకు పంపవద్దు. కావాలంటే నా ప్రాణాలైనా తీసుకో, కాని రాముడిని వదిలి ఉండలేను అని ఆమె కాళ్లపై పడి వేడుకున్నాడు. కాని కైకేయి ఏమాత్రం చలించలేదు. తండ్రి పడుతున్న బాధను చూసి రాముడక్కడికి వచ్చాడు. విషయం తెలుసుకున్న రాముడు ఏమాత్రం బాధపడలేదు. తండ్రి మాట నిలబెట్టడం నా ధర్మం. భరతుడు రాజు కావడంలో నాకు సంతోషమే. నేను ఇప్పుడే అడవికి బయలుదేరుతాను అని ప్రశాంతంగా చెప్పాడు. తండ్రి సత్యవాక్కు కోసం రాముడు అడవికి వెళ్లడానికి సిద్ధమయ్యాడు.